ఒడిగోస్ ద్వారా 2 సంవత్సరాలు సుమారు 75 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడం జరిగిందని ఒడిగోస్ సీఈఓ వారా వినోద్ తెలిపారు. కాకినాడ థర్డ్ ఏపీఎస్పీ వద్ద ఉన్న ఒడిగోస్ కార్యాలయం నందు ఒడిగోస్ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఒడిగోస్ సీఈఓ వినోద్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ గతించిన 2 సంవత్సరాల్లో 22 బ్యాచెస్ ప్రారంభించి 150 కంపెనీస్తో అనుసంధానం కలిగి సుమారు 75 పైన ఉద్యోగాలు ఒడిగోస్ ద్వారా కల్పించడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథి సివిఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మూర్తిరాజు మాట్లాడుతూ శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయను అని విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా ఏదో ఒక నైపుణ్యం కల కోర్సు నేర్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశించారు. మరో ముఖ్య అతిథి జేఎన్టీయూ డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వడంలో నిరంతరం కృషి చేస్తున్న ఒడిగోస్ సేవలను అభినందించారు. మరొక ముఖ్య అతిథి డాక్టర్ వంశీకృష్ణ రాజా మాట్లాడుతూ అనేక కంపెనీస్తో అనుసంధానం కలిగి విద్యార్థులకు విశిష్ట సేవలు అందిస్తున్న ఒడిగోస్ సేవలను కొనియాడారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఒడిగోస్ ద్వారా నూతనంగా ప్రారంభమవుతున్న హీరింగ్ న్యూస్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒడిగోస్కు పూర్తి సహకారం అందిస్తున్న ఒడిగోస్ ఫౌండర్ వారా సత్యనారాయణ, మేరీ జ్యోతులను వారా వినోద్ మరియు కీర్తి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగా గగారిన్, మచ్చాబుజ్జి, అబ్బులు, ఉషారాణి, ఒడిగోస్ సిబ్బంది దేవి, ఉషా, కావ్య, విజయ్, మను విద్యార్థులు పాల్గొన్నారు. సమాజంలోకి తీసుకురావాలి, మనం ఎలా కష్టపడుతున్నారో చిన్నదాన్ని ప్రతిస్తుంది లైకుతున్నారు నాకు వినోద్. ఒకసారి వినోద్తో నేను ఒకసారి కూర్చొని అడిగి మంచి దాన్ని ఎలా పైకి తీసుకోవాలని ఆలోచన దీంట్లో నేను టీసీఎస్లో ట్రై చేశాను. టీసీఎస్లో దాని పైకి తీసుకెళ్ళడానికి అమెరికాలో చాలా కష్టపడ్డాను. అట్లాంటివి ఏమన్నా కొన్ని అమెరికాలో పనిచేస్తాను, అట్లాంటి ఏమన్నా కొన్ని మనం ఉపయోగపడి చెప్తాను. తనదైన శైలిలో తనకున్న నాలెడ్జ్ను ఉపయోగించి ఈ కంపెనీస్ ఇప్పుడు హైదరాబాద్ వెళ్తాడు, 2-3 రోజులు విజయ్ తెలుసు, కంపెనీస్కి వెళ్తాడు, సీఈఓస్ని కాంటాక్ట్ చేస్తాడు, ఆ కంపెనీ ఓనర్స్ని ఇక్కడ రప్పిస్తాడు, హోటల్స్ బుక్ చేస్తాడు, హోటల్స్లో మీటింగ్స్ పెడతాడు. ఇవన్నీ దేనికి అంటే ఒక స్టూడెంట్కి ఒక లైఫ్ ఇవ్వడానికి. సో కొన్ని విత్తనాలు వేసేసాం, భూమిలో ఉన్నాయి, అవి మొలకెత్తుతున్నాయి. ఒకరోజు ఆ చెట్టు కింద చాలామంది నేడుకుంటారు, అప్పుడు మనం చప్పట్లు కొడతాం. నేనేమంటానంటే స్టార్టింగ్లో కూడా మనం అది ప్రోత్సహించగలిగితే అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఈరోజు ఒడిగోస్ సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్ జరిగింది కాకినాడలో, ఒడిగోస్ కాకినాడ బ్రాంచ్ నందు. గతించిన 2 సంవత్సరాలుగా ఒడిగోస్ పట్ల మీరు అందరూ సహకరిస్తున్న విధానం బట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గతించిన 2 సంవత్సరాలుగా మోర్ దాన్ 22 బ్యాచెస్ తీయడానికి, అంతేకాకుండా 150 కంపెనీలతో కొలబరేట్ అవడానికి, అంతేకాకుండా మోర్ దాన్ 75+ ప్లేస్మెంట్స్ పట్టడానికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా విద్యార్థులు సేవ చేయాలనే ఉద్దేశంతో హైరింగ్ న్యూస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇవాళ అతి సమక్షంలో ప్రారంభించడం జరిగింది. మీరందరూ కూడా ఇక ముందు కూడా మీ యొక్క ప్రోత్సాహాన్ని అందిస్తూ ఎవరికైతే స్కిల్స్ లేవో మేము మా దగ్గర చేయాలంటే ఖచ్చితంగా మంచి ఉద్యోగం తిరిగి పంపిస్తామని మేము మాటిస్తూ మరొకసారి ఒడిగోస్కి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నిన్ను కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి.